యాంటీబయాటిక్స్. ఈ యాంటీబయాటిక్స్ హాస్పిటల్స్‌లో మన ఈవెన్ పోయామంటే ఖచ్చితంగా ఒక పిప్పర్మెంట్లు ఇచ్చేసినట్టు స్టోరీ ఉంది యాంటీబయాటిక్ గురించి, నేను చెప్తాను. అంటే మీరు మెడికల్ కాకపోయినా కూడా ఆ! మెడికల్గా తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది యాంటీబయాటిక్ గురించి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ టైం స్పెండ్ చేయండి, యాంటీబయాటిక్ గురించి చెప్తాను. ఓకే నేను. మనం కడుపులో ఉన్నప్పుడు ఊమ్ ఉంటుంది కదా, అవును. ఆ ఊమ్లో కూడా విపరీతమైనటువంటి మైక్రోబ్స్ ఉంటాయి. కొన్ని మిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఉంటాయి. మన చుట్టూ మైక్రోబ్స్ ఉంటాయి. మనం మాట్లాడే మాటలు మైక్రోబ్స్ ఉంటాయి. హ్మ్. మన సొసైటీలో మొత్తం మైక్రోబ్స్ ఉంటాయి. నువ్వు చనిపోయిన తర్వాత నీ బాడీని డ్యామేజ్ చేసేది కూడా మైక్రోబ్సే. హుహు. నిన్ను పుట్టించేది మైక్రోబ్సే, నిన్ను డ్యామేజ్ చేసిన తర్వాత ఇక్కడ లేకుండా చేసేది కూడా మైక్రోబ్సే. మైక్రోబ్స్ అనేటువంటి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఆర్గాన్స్ హుహు. బాడీస్. సో ఈ మైక్రోబ్స్ మన సిస్టమ్కి హెల్ప్ చేయడం వల్ల మన బాడీ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది. హ్మ్. ఈ మైక్రోబ్స్లో ఒక చిన్న వైరస్ రావడం వల్ల, ఒక బ్యాడ్ వైరస్ రావడం వల్ల, ఒక బ్యాడ్ బ్యాక్టీరియా రావడం వల్ల ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. ఓకే. దానికి మనం యాంటీబయాటిక్ వాడడం వల్ల యాంటీబయాటిక్ అనేది మైక్రోబ్స్ని కూడా చంపేస్తుంది. ఓకే. అర్థం మీకు? మెయిన్ సిస్టమ్. నాట్ ఓన్లీ ఇన్ఫెక్షన్, ఆ! ఈ మైక్రోబ్స్ని కూడా చంపేస్తుంది. ఈ మైక్రోబ్స్ని చంపేయడం వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ అలోన్ అయిపోయి, ఒంటరితనం అయిపోయి, సపోర్ట్ లేక వీక్ అయిపోతుంది. హుహు. దీంతో ప్రాబ్లం అనేది పర్మనెంట్గా ఫిక్స్ కావడము, లేదంటే ఈ ప్రాబ్లం నెక్స్ట్కి వెళ్ళిపోవడం. హ్మ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత, యాంటీబయాటిక్ కోర్సు వాడిన తర్వాత, మోషన్స్ కోసం మందులు వాడిన తర్వాత సిస్టమ్ డిస్టర్బెన్స్లోకి వెళ్ళిపోతారు. ఓకే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. యాంటీబయాటిక్ అనేది మీకు చిన్న ప్రాబ్లం కోసం మీరు అంటే మీ బాడీ ట్రీట్ చేసుకుంటుంది. మీ బాడీలోనే యాంటీబయాటిక్ వేస్తూ ఉంటుంది, యాంటీబాడీ వ్యవస్థ ఉంటుంది. హ్మ్. ఆ యాంటీబాడీస్ యాక్టివేట్ అవుతుంటాయి మీ ఇన్ఫెక్షన్ తగ్గట్టుగా. మీకు దెబ్బ తగిలిందనుకోండి, కొన్ని మిలియన్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఇక్కడికి రెడీ అవుతుంటాయి. హ్మ్. మీకు ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, మీ బాడీ రెడీ అయిపోయి ఒక పోలీస్ వ్యవస్థ ఉంటుంది మీ బాడీలో, దాన్ని ఫైట్ చేయడానికి రెడీ ఉంటుంది. దానికి టైం ఇవ్వాలి ఫస్ట్. హుహు. ఆ ఇన్ఫెక్షన్ 7 days ఉంటుంది, లేదా 5 days ఉంటుంది. నువ్వు ఒక్క 7 days 5 days తట్టుకోగలిగితే ఏ మెడిసిన్స్ వాడకుండా నీ బాడీ వ్యవస్థని ట్రీట్ చేసుకుంటుంది. సో నువ్వు ఆ తట్టుకోలేక సెకండ్ డే థర్డ్ డే మెడిసిన్స్ వాడడం వల్ల ఆ మొత్తం బాడీలో మైక్రోబ్స్ అన్ని డెడ్ అయిపోయి హ్మ్. ఆ ఇన్ఫెక్షన్ కూడా 90% తగ్గిపోతుంది. హ్మ్. బట్ 10% ఇన్ఫెక్షన్ నీ బాడీలో స్టోర్ అవుతుంది. ఇన్ఫెక్షన్. ఆహా! ఈ ఇన్ఫెక్షనే నీకు మళ్ళీ రీకరింగ్ కారణం అవుతుంది, మళ్ళీ బయటికి వస్తుంది. అర్థమైందా? అందుకే మనకు ఫ్రీక్వెంట్ జబ్బుల కారణం యాంటీబయాటిక్స్. ఈ విషయాన్ని మీరు అలోపతి డాక్టర్గా మీరు కనుక గమనించగలిగితే మీకు మీరే యాంటీబయాటిక్స్ తక్కువ రాయడం మొదలు పెడతారు. నేను మీకు అగనిస్ట్గా చెప్పడం లేదు. మీ వ్యవస్థ గురించి మీరు తెలుసుకోవాలి, ఆపోజిట్లో తెలుసుకోవాలి. అప్పుడే మీకు ఇంకా పర్ఫెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. యు ఆర్ ద బెస్ట్ పర్సన్ అవుతారు. మీరు సమాజానికి బెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ బెస్ట్ చేస్తున్నారంటే కనుక మీకు ఒక చీకటి కోణంలో బెస్ట్ చేస్తున్నారు. మొత్తం వ్యవస్థను తెలుసుకున్నప్పుడు మీ ఫ్యామిలీలో కూడా మీరు యాంటీబయాటిక్ వాడుతున్నప్పుడు మీరు ఒక అమాయకపు జీవిగా గమనిస్తారు, ఈవెన్ డాక్టర్ అయినా సరే. ఓకే. మరి హాస్పిటల్స్లో ఎందుకు ఎక్కువగా యాంటీబయాటిక్స్ రాస్తారు? తెలియక బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు టార్గెట్స్ అయిపోయినాయి. హాస్పిటల్కి వెళ్ళిపోతే టార్గెట్స్. ఓకే. ఈవెన్ ఎమర్జెన్సీతో ప్రాబ్లం ఉండి మీకంటూ ఒక టార్గెట్ పెడతారు. ఎమర్జెన్సీ ప్రాబ్లం ఎమర్జెన్సీగా ట్రీట్ చేసుకోవాలా, అంబులెన్స్లో కేసు వచ్చిందంటే ఒక టార్గెట్ వచ్చినట్టు మీకు. ఓకే. అట్లా అయిపోయింది పరిస్థితి. అంటే కనుక మన సొసైటీ వ్యవస్థ కూడా డబ్బు పైన ఒక ఇన్సెక్యూర్ వ్యవస్థతో ఒక అనారోగ్య పరిస్థితుల్లో మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అంత డేంజర్ యాంటీబయాటిక్స్. మీ యొక్క బయోటిక్స్ని యాంటీ అవి దాని పేర్లోనే ఉంది. బయోటిక్స్ అంటే మైక్రోబ్స్. యాంటీ మీ బాడీకి అగనిస్ట్గా పనిచేసేది యాంటీబయాటిక్. దాన్నే మీరు తీసుకుంటున్నారు. సో ఇంకా ఎందుకు డ్యామేజ్ కాదు, మీకు ఎందుకు క్రానిక్ ప్రాబ్లమ్స్ రావు? ఈరోజు క్రానిక్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం యాంటీబయాటిక్. గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్. యాంటీబయాటిక్స్ అనేటువంటి వాడాలి. ఎప్పుడు వాడాలి? సమస్య అనేది ఎక్కువ రోజుల నుంచి ఉంది, ఇంకా తప్పదు పరిస్థితిలో ఉన్నప్పుడు. అంటే ఆల్రెడీ మీరు డిస్టర్బ్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ రోజులు ఉంటుంది, అది వేరే విషయం. ఓకే. కొత్తగా సమస్య వచ్చిందనుకో, చిన్న పిల్లలకి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ బాడీని స్ట్రాంగ్ చేస్తుంది. పెద్దగా అయినాక ఇన్ఫెక్షన్ రాకుండా చేసేదే నీ బాడీ యొక్క వ్యవస్థను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలని చూడాలనే కానీ, నీ ఇంటిని నువ్వు స్ట్రాంగ్గా నిర్మించుకోవాలనే కానీ, నువ్వు నీ ఇంట్లో ఒక బాంబును పెట్టుకోకూడదు. అది ఎప్పుడైనా వెళ్తుంది. కెమికల్స్ అనేటువంటివి అల్లోపతి బాంబులు లాంటివి నీ ఇంట్లో పెట్టుకుంటున్నాను. ఓకే. నేను ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ సిస్టమ్, ఎనీ డాక్టర్. ఐఎమ్ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ది మెడిసిన్స్.